వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. ప్రకాశం జిల్లాలోని మార్కాపురం గడ్డపై చాలా ఏళ్ల తర్వాత టీడీపీ మొన్నటి ఎన్నికల్లో జెండా ఎగురవేసింది. 2009లో గెలిచిన కందుల నారాయణ రెడ్డి 15 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత అసెంబ్లీలోకి అడుగుపెట్టాడు. ఎన్నికల ముందు నారాయణ రెడ్డి ఎమోషనల్ స్పీచ్ తో తను ఓడిపోతే తన శవం చూస్తారనే సెంటిమెంట్ డైలాగులు పండించి గట్టెక్కిన పరిస్థితి. అలాంటి ఆయన గెలిచాక వ్యవహరిస్తున్న తీరుపై పార్టీ క్యాడర్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. స్వయంగా చంద్రబాబే ఆయన వైఖరిని తప్పుపడుతూ బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఎఫెక్టో ఏమో కందుల తాజాగా ఓవర్ యాక్షన్ మొదలు పెట్టారు. ఇంతకీ ఆయన చేస్తున్న అదేంటో మీరే చూడండి. ఇదిగో ఇక్కడ కనబడుతున్న ఆయన కందుల నారాయణ రెడ్డి, ప్రకాశం జిల్లా మార్కాపురం టీడీపీ ఎమ్మెల్యే. ఈయన వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మార్కాపురం నియోజకవర్గంలోని సమస్యలపై ఈ నెల 22న ప్రజా దర్బార్ నిర్వహించారు. అక్కడి వరకు బానే ఉంది. ఆరోగ్యం బాగాలేదని ప్రజా దర్బార్కొచ్చి ప్రజల ముందు సెలైనెక్కించుకోవటం కొద్దిగా ఓవర్ అనిపిస్తుంది కదా? అవును, ఈ ఓవర్ యాక్షన్ పై ప్రజలు చర్చించుకుంటున్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఎం చంద్రబాబు ఇటీవల మార్కాపురం వచ్చారు. టీడీపీ కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. కార్యకర్తల మీటింగ్లో ఎమ్మెల్యే నారాయణ రెడ్డి పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పనితీరు ఆశించిన రీతిలో లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు చురకలంటించారు. సర్వే చేస్తే మార్కాపురం ఎమ్మెల్యేకు 37% మార్కులు మాత్రమే వచ్చాయని, పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఎమ్మెల్యేల పనితీరును ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటానని, తీరు మార్చుకోకపోతే చర్యలు ఉంటాయని తీవ్రంగానే హెచ్చరించారు. సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే కందులపై అలా కార్యకర్తల ముందు మండిపడటంతో ఆయన పరువు పోయినట్టయింది. సొంత క్యాడర్ ముందు డ్యామేజ్ అయ్యానని ఆయన తెగ ఫీల్ అవుతున్నారట. ఆ క్రమంలో ఎమ్మెల్యే నారాయణ రెడ్డి ప్రజల్లో సానుభూతి పొందటానికి స్టైల్ మార్చారని, ఓవర్ యాక్షన్ చేస్తున్నారని నియోజకవర్గం ప్రజలు చర్చించుకుంటున్నారు. తాజాగా ప్రజా దర్బార్లో సెలైనెక్కించుకుంటూ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటున్నట్టు కలరింగ్ ఇవ్వబోయి ఎమ్మెల్యే నారాయణ రెడ్డి నవ్వుల పాలయ్యారని పార్టీ కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. వాస్తవానికి నారాయణ రెడ్డి 15 ఏళ్ల తర్వాత అసెంబ్లీలోకి అడుగుపెట్టాడు. 2009లో గెలిచిన తర్వాత మళ్లీ గత ఎన్నికల్లోనే ఆయన్ని విజయం వరించింది. ఎన్నికల ముందు ఎమ్మెల్యే నారాయణ రెడ్డి ఎమోషనల్ స్పీచ్ తో తాను ఓడిపోతే తన శవం చూస్తారని సెంటిమెంట్ మాటలు పండించి గట్టెక్కిన పరిస్థితే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నారాయణ రెడ్డి పేరుకు మాత్రమే ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ మిగతా వ్యవహారాలను తమ్ముడు రామిరెడ్డితో పాటు కుటుంబ సభ్యులకు పవర్ షేర్ చేశారట. పోలీస్ స్టేషన్లలో పంచాయతీలు ఒక్కరు చూస్తే మిగతా వ్యవహారాలని కుటుంబంలోని మరొకరు చూస్తున్నారట. పనుల నిమిత్తం వచ్చిన వారు ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల దగ్గర చర్చించిన తర్వాతే ఆయన ఓకే అంటున్నాడట. ఇటీవల మార్కాపురం టౌన్లో షాపుల తొలగింపు, ఇళ్ల ముందు దిమ్మెల తొలగింపు జరిగినప్పుడు కొంతమందిని టార్గెట్ చేసుకున్న నారాయణ రెడ్డి ఫ్యామిలీ మధ్యతరగతి కుటుంబాలు రోడ్డున పడే విధంగా చేసిందట. ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల్లో ఒకరి అత్యుత్సాహంతో ఆక్రమణల తొలగింపు సమయంలో పార్టీకి చెడ్డ పేరు వచ్చిందని మార్కాపురంలోని కొంతమంది టీడీపీ నేతలే అధిష్టానానికి ఫిర్యాదులు చేశారట. అప్పటి నుంచి మార్కాపురంలో కూల్చివేతల జోలికి వెళ్లటం లేదట. చీమకుర్తి గ్రానైట్ లారీలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లాలంటే మార్కాపురం నియోజకవర్గంలో నుంచే వెళ్లాలి. సదరు వ్యాపారులను బెదిరించి ఎమ్మెల్యే కుటుంబం వసూలు చేస్తోందట. దానికి సంబంధించిన ఫోన్లో వ్యాపారస్తులను ఎమ్మెల్యే మనుషులని బెదిరిస్తున్న ఆడియోలు సోషల్ మీడియాలో అప్పట్లో వైరల్ గా మారాయి. రాష్ట్రం మొత్తం మద్యాన్ని ఎంఆర్పీ ధరలకు అమ్ముతుంటే ఒక్క మార్కాపురంలో టైంని బట్టి అదనపు బాధుడు బాదుతున్నారు. ఇదేంటని అడిగితే ఎమ్మెల్యే కందుల బ్రదర్స్ పేరు మద్యం షాపుల యజమానులు చెబుతున్నారట. ఇలా ప్రతి విషయంలోనూ ఎమ్మెల్యే వైఖరి విమర్శల పాలవుతుంది. టీడీపీ నిర్వహిస్తున్న అంతర్గత సర్వేలో ఎమ్మెల్యే పనితీరుకు సంబంధించి అన్ని మైనస్లే వచ్చాయట. మహిళా దినోత్సవం సందర్భంగా మార్కాపురంలో పర్యటించిన చంద్రబాబు కార్యకర్తల ముందే ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డిపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీని బలోపేతం చేయడంతో పాటు సభ్యత్వ నమోదులో చాలా వెనక్కబడ్డారని మండిపడ్డారు. అటు పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదని సీరియస్ అయ్యారు.
ఆ ఎఫెక్ట్ తో డామేజ్ కంట్రోల్ కోసం కందుల నారాయణ రెడ్డి సెలైన్ బాటిల్ డ్రామాకు తెరలేపారట. మొత్తానికి ఆ ఓవర్ యాక్షన్ ఆయన్ని మరింత నవ్వుల పాలు చేస్తుంది ఇప్పుడు.